హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ భారతి. టుడే మీ ముందుకి క్యారెట్ ఇడ్లీ పుదీనా చట్నీ చేసి చూపిద్దామనండి. క్యారెట్ ఇడ్లీ మనందరికీ తెలిసిందే, హెల్దీ, అందరూ చేస్తారు. పుదీనా చట్నీ ఇందులోకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పుదీనా చట్నీ చూపిద్దామని ఇడ్లీ కాంబినేషన్కి చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక 4 ఇడ్లీస్కి ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఈ క్యారెట్ ఇలా తురుముకోండి, మిక్సీ పట్టిన దానికన్నా ఇలా తురుముకుంటే పిల్లలు తినేటప్పుడు చాలా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. నేను 4 ఇడ్లీస్కి ఒక చిన్న క్యారెట్ వేసాను. క్యారెట్ ఎక్కువ మళ్ళీ క్యారెట్ టేస్ట్ వస్తుంది అని అనుకోకండి. మనకి ఇడ్లీ బాయిల్ అయినాక మనకి క్యారెట్ ఫ్లేవర్ ఎక్కడా తెలియదండి. చాలా మంచిగా మామూలు ఇడ్లీ ఎలా ఉంటుందో ఈ క్యారెట్ ఇడ్లీ కూడా అలానే ఉంటుంది. ఎటువంటి టేస్ట్, ఎటువంటి ఇది చేంజ్ ఉండదు అనమాట. నేనైతే ఒక క్యారెట్ ఇలా తురుము పెట్టుకొని కుదిరితే ఒక 1 అవర్ అలా వదిలేస్తానండి. కుదరలేదు అంటే మీరు వెంటనే వేసేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ వదిలేసాను. అంటే ముందు ఇది కలిపి పెట్టుకొని మళ్ళీ మనం ఏదైనా పని చేసుకొని మళ్ళీ మనం తినేటప్పుడు వేసేసుకోవచ్చు. స్కూల్కి వెళ్ళే హడావిడి ఉంటే మనం వెంటనే వేసేసుకోవచ్చు. పిల్లలకి కానీ ఇంట్లో జెంట్స్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ హడావిడి ఉంటే వెంటనే వేసేసుకోవచ్చు. నేనైతే ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి రాశానండి. కొంతమంది మనకి కారపొడిలో తప్పితే విడిగా నెయ్యి తినడానికి ఇష్టపడరు, కొంతమందికి నెయ్యి నచ్చదు. అలాంటి వాళ్ళు ఇలా ప్లేట్ మీద ఇడ్లీ రాసుకోండి. ఒకేసారి అన్నంలోనే తినాలి అనేం లేదు కదా, నెయ్యి హెల్దీ ఫ్యాట్ కదా. ఇలా రాసేసుకొని ఇడ్లీ పెట్టేస్తున్నానండి. ఈ ఇడ్లీ ఏంటంటే మనకి క్యారెట్ ఉంటుంది కాబట్టి మామూలు ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీ ఇంకొక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. అంతే. వెంటనే మామూలు ఇడ్లీ కనుక 5 మినిట్స్లో కుక్ అయినట్టు ఇది కుక్ అవ్వదు. క్యారెట్ ఉంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రానే ఉంచండి స్టవ్ మీద పెట్టేసి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. నెక్స్ట్ మీకు పుట్నాలు పప్పు చట్నీ, పుట్నాలు, పుదీనా, కొబ్బరి అనమాట దీంట్లో ఇది ఒక 2 మెంబర్స్కి సరిపోతుందండి నేను చేపించే ఈ చట్నీ. పచ్చిమిరపకాయలు ఆయిల్ లేకుండా ఇలానే వేయించుకోండి, సిమ్లో పెట్టి వేయించండి. ఇదిగోండి పచ్చిమిరపకాయ అలా పగిలింది చూసారా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పుట్నాల పప్పు వేయించేసేయండి అనమాట. అంటే పుట్నాల పప్పు ఆల్రెడీ అవి మనకి వేగే వస్తాయి కాబట్టి మళ్ళీ విడిగా మనం వేయించాల్సిన అవసరం ఉండదండి. స్టవ్ ఆఫ్ చేసి వేడి చేస్తే చాలు. అవి ఇలా జార్లోకి తీసుకున్నాను. ఇదిగోండి చూడండి, కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం పుదీనా, ఒక వెల్లుల్లి రేఖ తీసుకున్నాను. వెల్లుల్లి, కడిగి పెట్టుకున్న పుదీనా, పచ్చి కొబ్బరి, ఇదిగోండి ఒక్క వెల్లుల్లి తీసుకున్నా చూసారా. మీరు కూడా వెల్లుల్లి వేయండి. కొంచెం చింతపండు, చాలామంది చింతపండు లేకుండా చట్నీ చేస్తారండి, అది పెద్ద ఫ్లేవర్గా ఉండదు. మీరు చింతపండు వెల్లుల్లి వేసుకోండి, చట్నీ చాలా బాగుంటుంది. వేసాక ఇదిగోండి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూసారా ఇడ్లీ ఎలా బాయిల్ అవుతున్నాయో. తాలింపు క్లిప్ మిస్ అయింది మీకు. కొంచెం లైట్గానే ఆయిల్ తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు. దాంట్లో పోపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసేసి తాలింపు పెట్టుకోవటమేనండి. దీంట్లో ఇంకొక ట్రిక్ ఏంటంటే మీరు వేడి బాండీలోకి మనం చేసి పెట్టుకున్న చట్నీ వేయొద్దు. పుట్నాల పప్పు మీకు తెలుసు కదా, వేడి తగిలితే అదొక రకమైన ముద్దగా వచ్చేస్తుంది. ఆ ముద్దతనం ఈ చట్నీకి వస్తే బాగుండదు. మనం పోపు పెట్టుకొని ఆ కళాయిలో ఉన్న పోపు ఇందులో వేసుకోవాలి. ఇది తీసుకెళ్ళి బాండీలో వేయొద్దు మీరు. సింపుల్ ట్రిక్, ఇదొక ట్రిక్ అనమాట. దీనికి ఇదే ఫ్లేవర్ అనమాట. అయిపోయిందండి చట్నీ కూడా. చూసారా ఇడ్లీ ఎంత కలర్ఫుల్గా బాగా వచ్చిందో. ఇవి పిల్లలు కూడా ఫస్ట్ వాళ్ళు బాగుండదా అని ఇంట్రెస్ట్ తినరు, కానీ వాళ్ళు ఒక్కసారి తిన్నాక మళ్ళీ అమ్మ ఈ చట్నీ చేయవా, ఇడ్లీ చేయవా అని అడిగి చేయించుకొని మరీ తింటారు. మనకి హెల్దీ రెసిపీ, సింపుల్ రెసిపీ. హెల్దీ రెసిపీ అంటే ఏదేదో ఎలానో చేయాలని ఏం అవసరం లేదండి. మనం డైలీ వాడుకుని డైలీ చేసుకునే వాటిల్లోనే ఇలా సింపుల్ ట్రిక్స్తో యాడ్ చేసుకొని తింటుంటే మనకి హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. వీడియో చివరి వరకు చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్